గౌరవ వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలకు అతీతంగా తరలి వచ్చి వాళ్ళు నిరసన తెలియజేశారు. గౌరవ పెద్దలు రమేష్ రెడ్డి అన్న గారు, గౌరవ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కౌన్సిలర్లు, మిగిలిన అందరూ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా వాళ్ళకు తోడుగా ప్రజలందరూ కూడా వచ్చి స్వచ్ఛందంగా నిరసన తెలియజేసి ఏర్పడిన జిల్లాను అన్యాయం చేయకండి, ఏర్పడిన జిల్లాను అలాగే కొనసాగించండి. దేశవ్యాప్తంగా దశాబ్దాలు కాదు శతాబ్దాలుగా ఏర్పడిన ఏ జిల్లాను కూడా రద్దు చేయలేదు. గతంలో చరిత్రలో ఎవరన్నా అనుకుంటే ఏ జిల్లా కేంద్రం రద్దు అయిందంటే రాయచూటి అని చెప్పుకునే విధంగా అవమానకరంగా మమ్మల్ని చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాక ఎన్నికల 2 రోజుల ముందర ఇదే ప్లేస్ లో, ఇదే సర్కిల్లో నిలబడి, ఇదే బంగ్లా సర్కిల్లో మీరు మాట్లాడుతున్న చోటే నిలబడి, తమ్ముళ్ళు నమ్మద్దండి ఎవరి మాట, నేను జిల్లా కేంద్రం కొనసాగిస్తున్నాను, మా వాడికి ఓటేయండి అని చెప్పాడు. పక్కన అభ్యర్థి 2 చేతులు ఇచ్చి తప్పట్లు కొడుతున్నాడు. అందరం చూస్తున్నాం వీడియో. మరి ఈ రోజు ఏమైంది? ఒక ముఖ్యమంత్రి గారిని మాట ఎందుకు నిలబెట్టుకోలేకపోతున్నావు? ఏర్పడిన జిల్లా కేంద్రాన్ని, వెనుకబడిన ప్రాంత ప్రతిపాదికగా ఏర్పడిన జిల్లా కేంద్రాన్ని ఈ రోజు మా కళ్ళ ముందర మా ఆవేదన వెలిపుచ్చుతుంటే కనీసం దాన్ని గమనించుకోకుండా, కనీసం దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా, మా మనోవేదన వినకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా నవంబర్ 26న ఒక జీవో ఏదైతే ఇచ్చారో, జిల్లాల ప్రతిపాదికగా ఒంటిమిట, సిద్ధవాటం మీ ఆలోచనలు చెప్పండి, మదనపల్లి జిల్లా ఏర్పాటు చేస్తున్నాం మీ వ్యూస్ చెప్పండి అని ఒక జీవో ఇచ్చారు. మళ్ళీ నిన్న ఒక నోటిఫికేషన్ జీవో మళ్ళా ఇచ్చారు, రాయచూటిని తిరిగి మదనపల్లి కలుపుతున్నామని. మరి ఆ రోజు నోటిఫికేషన్ లో చట్టబద్ధంగా రాయచూటి వాళ్ళు మీ అభిప్రాయాలు ఏంటి అని ఎందుకు అడగలేదు? మా మనోవేదన తెలియజేయడానికి ఎందుకు అవకాశం లేదు? నియంకృత దేశాలలో కూడా ఒక మనిషిని ఉరి తీసేటప్పుడు నీ ఆఖరి కోరిక, చివరి కోరిక ఏంటి అంటారు. అటువంటి మాట కూడా మాట్లాడకుండా మమ్మల్ని ఉరేసి నిర్దాక్షిణంగా హత్య చేయడం ఎంతవరకు సమంజసం? ఈరోజు మా కళ్ళ ముందర డిసెంబర్ 29న 2025 మా బ్లాక్ డే కింద వచ్చింది. ప్రతి సంవత్సరం ఇది మా బ్లాక్ డేనే. ఆ రోజున మమ్మల్ని గుండె చీల్చి మమ్మల్ని వెన్నుపోటు పడిచిన దినంగా రాయచూటి వాళ్ళం భావిస్తాం. ఎందుకు ఇంత మోసం చేశారు? భవిష్యత్తు తరాలు ఎంత నష్టపోతాయి? ఈరోజు కలెక్టర్ కార్యాలయం, జేసీ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం 65 నుంచి 70 జిల్లా కేంద్రాలు ప్రభుత్వానికి భారం పడకుండా ప్రభుత్వ ఆఫీసులను అడ్జస్ట్ చేసి సాధారణమైనటువంటి ఖర్చుతో నడుపుతున్న ఏర్పడిన 13 జిల్లాలలో నెంబర్ 1గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చింది అని కూడా అందరూ చెప్పారు.